అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. మేము ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇంకా పార్టీ బలోపేతంపై కూడా రేపు 7వ తారీఖు నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కోసం ప్రతిరోజు 1 గంట సమయాన్ని కేటాయించే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ రోజు నుంచి మా ప్రతి ఒక్క కార్యకర్తలము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొరకై పాటుపడతామని తెలియజేస్తాము. అయితే రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి పనిచేయబోతుందా? అది కలిసి పనిచేసే ఆస్కారం లేదు. ఏమున్నా రాష్ట్రాల విభజన సమయంలో ఏవైతే పరిష్కారం కాలేదో సమస్యలు వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. వాళ్ళు కలిసి చేసే పని మా సమస్య లేదు, మా దృష్టికి రాలేదు. అది ఏమున్నా మా నాయకులు చూసుకుంటారు. ఏమైనా పెండింగ్ పనులు ఏమున్నాయో దానికోసం చర్చ జరుగుతుంది. పెండింగ్ సమస్యలు ఏమున్నాయో దానిపైనే మాట్లాడడానికి రావడం జరుగుతుంది.